చెప్పండి సినిమా ఎట్లుంది? చాలా బాగుంది బ్రో, బట్ హైప్ కి రీచ్ అవ్వలేదు అనుకుంటా. హైప్ ఇక్కడ చూడండి, రీచ్ అవ్వలేదు. అంటే తీసేది బాగా తీసినారు, కానీ సుజిత్ ఇట్లా ఫ్యాండమ్ ని ఇచ్చేయడం కోసం చాలా ట్రై చేశాడు. సో పెద్ద స్టార్ కోసం ఇట్లా ఏదో చేసినట్టు అనిపించేసింది, కానీ సినిమా డీసెంట్ గానే ఉంది. సెకండ్ పార్ట్ లో ఏమో చేస్తారో ఏమో తెలియదు. ఓజీ 2 అయితే చూడొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే జపనీస్ లో ఉంటది, జపాన్ లో ఉంటది ఫైట్స్ అంతా అనుకున్నాం, అది 5 minutes లో చూపించేస్తాడు జపాన్ అంతా. డిసప్పాయింట్ అయినట్టు. అదే ఇంకా సెకండ్ పార్ట్ లో ఏం చేస్తారో ఏమో తెలియదు. సాహోకి లింక్ పెట్టారు, అది చెప్పకూడదు. బయట అయితే చూసుకున్నట్టయితే కదా Hmm. సోషల్ మీడియాలో ఎక్కువగా ఇప్పటికైతే అఖీర్ ఆనందన్ కూడా లేరు అఖిరానందన్ ఎవరు లేరు. సాహకి లింక్ ఉందండి. సాహోకి అయితే లింక్ ఉంది, వాజీ సిటీ ఆ కనెక్షన్స్, కానీ టైమ్ లైన్స్ డిఫరెంట్. లింక్ వచ్చే అంటే జస్ట్ ఇట్లా యూనివర్స్ మాదిరి పెట్టారంతే. ఇంకా ప్రభాస్ కళ్యాణ్ బాబు కలడం అయితే కుదరదు అనుకుంటా. తమిళ వాళ్ళు చూసుకున్నట్టయితే అనిరుద్ధ్ బక్కోడు ఉన్నాడు, మనకి తమనన్ ఉన్నాడు. నేను ఏందంతా జపనీస్ టచ్ పోతాను అనుకున్నా, బట్ డప్పులు ఉన్నాయి. మన తమన టచ్ ఉంది, పక్క చూడొచ్చు. హైలైట్ ఉంది బ్రో, మ్యూజిక్ అంతా హైలైట్ ఉంది. ఓవరాల్ డీసెంట్ ఫిలిం బ్రో, బాగుంది. నెగటివ్ అంటే అంతే హైప్ వల్ల, అంతే బ్రో. హైప్ వల్ల హైప్ ఎక్కువ, దాంతో పాటు సుజిత్ అంటే కంటెంట్ లేకుండా కొంచెం ఎక్కువ ఎలివేషన్స్ పోయినాడు అంతే.